హలో ఆల్ డియర్ మిత్రులారా, మనం ఈ మధ్య హార్వెస్ట్ వీడియోస్ పెట్టడం లేదు. కారణం, వాటిని యూట్యూబ్ లైవ్లో హార్వెస్ట్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ ఆ లైవ్లో కూడా జాయిన్ అయ్యిండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. సో దానికి చాలా చాలా థ్యాంక్స్ మిత్రమా మీ అందరికీ. కానీ కొంతమంది లైవ్లో జాయిన్ అవ్వలేని వాళ్ళు మాత్రం ఫుల్ హార్వెస్ట్ వీడియో పెట్టండి అని కామెంట్స్ పెడుతున్నారు. మీరడిగితే ఈ గోరంట్ల పిల్లోడు చెయ్యకుండా ఉంటాడా? ఈరోజు మన గార్డెన్లో ఎక్కువ వెరైటీస్ లేవు మిత్రమా, కానీ ఉన్న వెరైటీస్ చాలా హ్యూజ్ క్వాంటిటీలో ఉన్నాయి. అందులోనూ ఈరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం టమాటోసే. యాపిల్స్ లాగా అనిపించాయి ఈరోజు టమాటోలు, ఎందుకంటే అంత రెడ్ కలర్ అండ్ చెయ్యి నిండే అంత సైజున్నాయి. ఒకే చెట్టు దాదాపు 4 కేజీస్ కాయలిచ్చాయి. హార్వెస్ట్ చేసిన ప్రతిసారి టమాటాలపై చెయ్యి. ఈసారా జోరు ఇంకొంచెం ఎక్కువే ఉంది. యాపిల్స్ లాగా ఉన్నాయి. ఆ కలర్ అండ్ సైజు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయి. ఒకే చెట్టుకు దాదాపు 4 కేజీల పైనే కాయలు కాసాయి. ఈ టమాటోస్ కోసిన అంతసేపు మా అమ్మ కొయ్యడం, నేను మొయ్యడం, ఇదే సరిపోయింది నా పని. అలా టమాటోస్ అన్నీ హార్వెస్ట్ చేసేశాం. మా అమ్మ కోస్తూనే ఉంది. నేను కోసిన పండ్లు కుప్ప చేయడానికి ఉన్నా. ఇంక మనం నెక్స్ట్ ఐటమ్ వంకాయ వైపు పోదాం. టమాటో అంత కాకపోయినా వంకాయలు కూడా బానే వచ్చాయి. వంకాయలు హార్వెస్ట్ చేస్తూ మీకు ముచ్చట చెప్తా, మన ప్రీవియస్ వీడియో గురించి. ఈ వీడియో కంటే ముందు నేను ప్యాలకు వీడియో చేశాను. చూడని వాళ్ళుంటే మన ఛానల్లో ఉంది, చూడండి. ఆ వీడియోకి 3.5K ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఈ స్టెప్ నాకు చాలా ఎంకరేజ్ ఇచ్చింది. ప్యాలకు గురించి, దాని యూజెస్ గురించి ఆ వీడియో ఉంటుంది. దానికి ఒక కామెంట్ అనేది వచ్చింది. ఆ కామెంట్ ఆల్ఫా స్ట్రోక్ అనే పేరు ఉన్న ఒక అకౌంట్ నుండి వచ్చింది. ఆ అన్న, వీడియో కొంచెం ఫాస్ట్గా ఉంది, స్లోగా వీడియో తీయండి అని కామెంట్ చేశారు. నిజంగా నాకు ఆ కామెంట్ చాలా నచ్చింది. ఆ సజెషన్ నా వీడియోస్ బెటర్మెంట్కి హెల్ప్ అవుతుంది కదా, తప్పకుండా పాటిస్తానన్నా. థ్యాంక్స్. మన గార్డెన్లో నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది అంటే ఈ చిల్లీ విషయంలోనే. చెట్లు సరిగ్గా గ్రో అవ్వటం లేదు, హార్వెస్ట్ చాలా పోర్గా వస్తోంది. అన్నిసార్లు హార్వెస్ట్లోకి ఈరోజు కొద్దిగా బెటర్ చిల్లీ హార్వెస్ట్ వచ్చింది. ఈ చిల్లీ హార్వెస్ట్ మాత్రం ఓకే అనిపించింది. ఈసారి హార్వెస్ట్లో మన పెరటికి కొత్తగా వచ్చిన గెస్ట్ నేతి బీరకాయ. ఈ వెజీ మా సైడ్ ఎక్కువగా యూజ్ చేయరు, కానీ ఈ బీరకాయ చాలా బాగా వచ్చింది. చూద్దాం దీన్ని ఏ వంటలో యూజ్ చేస్తామో. మన గార్డెన్లోకి ఫస్ట్ ఫ్లవర్ కూడా వచ్చేసింది, మన కనకాంబరం. ఈ పువ్వులను మా అమ్మవాళ్లు ఎవ్రీడే ఈవినింగ్ కోసేస్తారు. ఇవ్రోజు వీడియో రికార్డింగ్ కూడా ఈవినింగే చేశాం. ఇది కూడా మన పెరటి గిఫ్టే కదా, సో ఈ పువ్వులను కూడా వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో ఫైనల్గా ఈరోజు హార్వెస్ట్ ఇది మిత్రులారా. ఈ వీడియో అండ్ హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా గార్డెనింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటే వాళ్లకి ఈ వీడియోస్ షేర్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీ సజెషన్స్ యాక్సెప్ట్ చేస్తాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్. బాయ్.